నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం రూపక సమాసం గురించి నేర్చుకుందాం. దీనినే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని కూడా అంటారు. నిర్వచనం: ఉపమేయం అంటే మొదటి పదంను ఉపమానంతో అంటే రెండవ పదంతో పోల్చి భేదం లేదని చెప్పటాన్ని రూపక సమాసం అంటారు. ఉదాహరణకి విద్యాధనం. ఇందులో విద్య అనేదాన్ని ధనంతో పోలుస్తున్నారు. పోల్చేదాన్ని ఉపమేయం అంటారని, దేంతో పోలుస్తున్నామో అది ఉపమానం అని చెప్పుకున్నాం కదా. ఇలా రూపక సమాసంలో ఉపమానం రెండవ పదంగా ఉంటుంది. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. విద్యాధనంకి ఈ విగ్రహవాక్యం: విద్య అనేది ధనం. ఇందులో ధనంకి విద్యకి తేడా లేదు, రెండిటికి ఒకే లక్షణాలు ఉంటాయి అని చెప్పడం దీని ఉద్దేశం. 2. కోపాగ్ని విగ్రహవాక్యం: కోపము అనేది అగ్ని. కోపాన్ని అగ్నితో పోలుస్తున్నారు. అగ్ని ఎలా అయితే దహించి వేస్తుందో అలానే కోపం కూడా మనల్ని దహించి వేస్తుంది అని అర్థం. 3. సంసార సాగరం. సంసారం అనేది సాగరం. సాగరంలో ఎటువంటి ఆటుపోట్లు అలలు అన్నీ ఉంటాయో అలానే సంసారాన్ని ఈదడం కూడా సాగరాన్ని ఈదినట్లు అంత కష్టం సులభమైనది కాదు అని చెప్పడం దీని ఉద్దేశం. ఇలా రూపక సమాసంలో అనేది అనే పదం తప్పనిసరిగా ఉంటుంది. దీన్ని గుర్తుంచుకోండి. ధన్యవాదములు.